సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకోసం నేను ఒక మంచి డైలాగ్ కమ్ సాంగ్‌తో వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని తీసుకురావడం అయితే జరిగింది. ఈ వీడియోని వచ్చేసి నేనేందంటే డైలాగ్ వచ్చేటప్పుడు మనకు 2 ఫోటోస్ పైన ఒక ఫోటో, కింద ఒక ఫోటో. సో సాడ్‌గా అయితే ఉంటుంది కాబట్టి సాంగ్ విత్ మీకు డైలాగ్ అనేది కొంచెం సో ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఇలా చేసుకోవడం అని చెప్పేసి ఈ రకంగా అయితే చేసుకొని అయితే తీసుకొచ్చాను. సో ఒకసారి చూడండి. డెమో వీడియో ప్లే చేసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఈరోజు డెమో వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడు చెప్తున్నా కృష్ణ, నీకు నేనే కాదు, ఏ అమ్మాయి కరెక్ట్ కాదు. సో మీరైతే డెమో వీడియో చూసేశారు కదా. సో మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వాయిస్ ఓవర్ కొంచెం అటు ఇటుగా అయితే ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం కోల్డ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. సో హెడేక్ కూడా ఉంది, అందుకని కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి ఈ వీడియోకి వచ్చేసి. సో మీరు మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం ఆ అప్లికేషన్ అనేది దాని యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ అనేది చేసుకోండి. వితౌట్ వాటర్ మార్క్తో అయితే ఉంటుంది. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి 2 ఫైల్స్ అయితే ఉంటాయి. ప్రీసెట్ అయితే ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ అయితే ఎక్స్ఎంఎల్. ముందుగా మీరేం చేస్తారంటే బీట్మార్క్ సంబంధించిన ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ ఏదైతే నేను చెప్పానో కింద ఒక ఫోటో, పైన ఒక ఫోటో షేప్ తీసుకొని ఇక్కడ పెట్టానని చెప్పేసి, సో అది ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. దానికి ఆల్రెడీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు సంబంధించిన ఫొటోస్ అనేవి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసి చూపిస్తాను. సో ఏదైనా ఒక గ్రూప్ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న ఈ ఫోటోని ఏదైతే ఉందో దీని అయితే మీరు డిలీట్ చేసేయండి. డిలీట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫోటోని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లేయర్ని ఈ విధంగా కిందకైతే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసి ఫోటోని ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో లేయర్ని కొంచెం ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకేనా. ఏమైనా జూమ్ చేయాలనుకుంటే మాత్రం జూమ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఫేస్ మంచిగా కనిపించేలా ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకేనా. మీకు ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. సో సేమ్ అదేవిధంగా ఇంకొక ఫోటోని కూడా మీరైతే రీప్లేస్ అనేది చేసుకోండి. అలా ఫొటోస్ అనేవి రీప్లేస్ చేసుకున్న తర్వాత మీకు మిగతా ఎంటీ బీట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6.27 మిల్లీ సెకండ్. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. సో దానికోసం సింపుల్గా ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఈ విధంగా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి. సింపుల్గా ఈ విధంగా అయితే జూమ్ అనేది చేసుకోండి 2 ఫింగర్స్తో. ఓకేనా. జూమ్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ దగ్గర ఈ విధంగా టైమర్ రెడ్ అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఆ ఫోటో అనేది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఒక ఫోటో యాడ్ చేసుకోవడం కోసం, సో మీరు అదే ప్రాసెస్ యూజ్ చేసి లాస్ట్ వరకు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో మీరు లాస్ట్ వరకు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, అందులోకి వచ్చినట్లయితే మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే 2 ఫొటోస్ అయితే కనిపించాయి కదా. సో ఇక్కడ నేను వచ్చేసి కొంచెం వాయిస్తో బాధపడుతున్నాను కాబట్టి ఒక ఫోటోకి ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి అయితే చూపిస్తాను. మిగతాది మీకు ఆటోమేటిక్గా అయితే యాడ్ చేసుకోవడం అయితే తెలిసిపోతుంది. కొంచెం అర్థం చేసుకోగలరు. సో సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకోండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ముందు స్క్రోల్ చేసినట్లయితే ఈ బీట్లోనే మీకు డబుల్ బీట్ అనేది ఇచ్చాను. ఒకసారి చూసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. 7.29 మిల్లీ సెకండ్ నుంచి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ డబుల్ బీట్ అనేది ఉంది కదా, సో అది ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ అయితే చేసుకోండి. ఇలా మీకు ఎన్ని చోట్ల అయితే డబుల్ బీట్ మార్క్ అనేది ఉంటుందో, సో అన్ని చోట్ల నేను ఇచ్చిన ప్రతి డబుల్ బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ మీరు కాపీ చేసుకొచ్చిన సెకండ్ ఫోటో ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇలా మీరు లాస్ట్ వరకు చేసుకున్న తర్వాత మీకు రిమైనింగ్ ఇలా సింగిల్ బీట్ ఫోటో ఉంది కదా, సో వీటికి వచ్చేసి ఫస్ట్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అనేవి కాపీ చేసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. మీ ఫోటోకి సంబంధించి అంటే ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవడం అయిపోతుంది. అలాగే మీ వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.